తెలంగాణ కానీ ఏపీ సంబంధించినటువంటి ఈ రెండు ఎన్నికల్లో కంప్లీట్ గా కూడా మనకు ఒక క్లియర్ కట్ విజన్ అయితే కనిపిస్తా ఉంది. అంటే అంచనాలకు మించినటువంటి ర్యాంకింగ్ పెరగొచ్చు, తగ్గొచ్చు. పోలింగ్ కూడా విపరీతంగా పెరిగింది. గతంతో పోలిస్తే పోలింగ్ పర్సెంటేజ్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు కూడా పోలింగ్ లాస్ట్ టైం కంటే ఈసారి 1-2% పెరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు కూడా పెరిగింది, బాగానే పెరిగింది. సో మనం చూస్తే ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్లలో కూడా ఎక్కడికక్కడ కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అంటే గతంతో పోల్చుకుంటున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నిటినీ కూడా మనం కంపేర్ చేసుకుంటే విపరీతంగా ఈసారి పెరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఒక శ్రీనివాస్ అన్నట్టుగా మనకు వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే పంజాబ్, కేరళ, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కొంత బీజేపీ ఫోకస్డ్గా ప్రయత్నాలు చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక మీరు అన్నట్టుగా ఏపీకి సంబంధించి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీ. కొన్ని ప్రాంతాలలో అయితే బెట్టింగ్స్ కూడా ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి డేటాను బేస్ చేసుకుని ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే భూములు అమ్మడానికి కానీ, లేదనుకుంటే ఆ భూమే బెట్టింగ్గా పెట్టడం కావచ్చు, లేదనుకుంటే మళ్ళీ మనం చూసుకుంటే ఏకంగా కొన్ని ప్రాంతాల్లో కోట్లు కూడా బెట్టింగ్స్ పెడతారు. కానీ ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి రావడం వలన, ఇలాంటి బెట్టింగ్లు పాల్పడటం వలన నైట్ జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆల్మోస్ట్ అంటే గత ఎన్నికలు అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఈసారి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఈసారి ఎలక్షన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే పోలింగ్స్ కూడా డిఫరెంట్ గా సర్వేస్ ఓటర్ నాడి సరిగ్గా పట్టలేకపోతున్నారని కూడా అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా కానీ చెప్పలేము. ఎందుకంటే పోలింగ్ సెంటర్లకు వెళ్ళి ఈవీఎం మిషన్ ముందు నిలబడినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ నొక్కేటువంటి బటన్ ఏంటి అన్నటువంటి గెస్ వేసిన ఓటర్కి తప్ప ఎవరికి తెలిసేటువంటి పరిస్థితి లేదు. కొంత అంచనాలకు మించి సర్వేలు చేసినప్పటికీ కూడా అంటే గతంతో పోల్చుకుంటే 2014, 19 ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో చాలామంది ఏం చేస్తారంటే కొంత గుంపుగా ఉన్నటువంటి టీ షాప్స్ లేదా బస్ స్టాండ్స్లలో కొంత చర్చను తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఒకరో ఇద్దరు ఖచ్చితంగా కూడా టచ్ అవుతా ఉంటారు. అంటే ఎగ్జాక్ట్ నేను ఈ పార్టీకి వేసాను, ఈ పార్టీ ఎక్కువ స్కోప్ ఉంది అన్నటువంటి యాంగిల్లో కొంత క్యాచ్అప్ చేసేటువంటి అవకాశం ఉంది. కంప్లీట్గా కూడా ఈ యాంగిల్లో చూస్తే సో ఒకసారి లక్ష్మీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఏపీకి సంబంధించి ఏపీలో ప్రధానంగా కొన్ని జిల్లాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గుంటూరు, కృష్ణా లాంటి జిల్లాలు కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, లేదంటే ఇంకొన్ని జిల్లాలలో కంప్లీట్గా కూడా వైసీపీ అండ్ అదేవిధంగా మనం చూసుకునే టీడీపీ కూటమి రెండు పోటాపోటీగా రోజు కూడా సభలపై సభలు చేయడము. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తూ ఉంటే ఇటు నారా లోకేష్, చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా మరొక వైపు వీళ్ళ బస్ యాత్ర. ఒకే జిల్లాలో ఒకే ప్రాంతంలో ఇద్దరిద్దరు ఒకే రోజు పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. సో అండ్ దాంతోపాటు చాలా మంది ఏపీ నుంచి హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా బస్ సర్వీసెస్ పెట్టి మరి ఓటింగ్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో కంప్లీట్ గా ఎట్లా ఉందంటే ఏ జిల్లాలలో కంప్లీట్ గా జిల్లాల వైజ్ గా అంటే మనం పార్లమెంట్స్ వైజ్ చూసుకుంటే ఏ పార్లమెంట్ లో ఎక్కువ శాతం నేను చెప్పాను సగంలో ఆపే మనము ఉత్తరాంధ్ర మొత్తం కూడా మెజారిటీ పర్సెంట్ వైసీపీకి ఎక్కువ ఎడ్జ్ కనబడుతుంది, ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం కూడా కనబడుతుంది. దానిలో ఇక చోడవరం టీడీపీ అవకాశం ఉంది. అదేవిధంగా మాడుగుల కూడా వైసీపీకి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా నెల్లిమెర్ల కూడా వైసీపీకి వెళ్తుంది, విజయనగరం కూడా వైసీపీ వెళ్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే శృంగవరపుకోట ఆల్రెడీ చెప్పేశాను మీకు ఇందాక, చోడవరం కూడా చెప్పేశాను, నర్సీపట్నం కూడా చెప్పాను. ఓవరాల్ గా మొత్తం కూడా 35 ఉన్నాయి అసెంబ్లీ సీట్స్. ఇక్కడ 35లో వైఎస్ఆర్సీపీ 24 గెలవబోతుంది, ఎన్డీఏ 11 గెలవబోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కూటమికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్నారు, కూటమి ఉత్తరాంధ్రలో మేము గట్టిగా సంపాదిస్తాము సీట్లని. కానీ ఇక్కడ గ్రౌండ్ చూస్తుంటే అలా కనబడతలేదు. వైఎస్ఆర్సీపీ తన హవాని కొనసాగిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక తరువాత చూస్తే గోదావరి డిస్టిక్, ఎందుకంటే గోదావరి డిస్టిక్ లో మనకి ఫస్ట్ నుంచి కూడా ఒక నానుడు ఉంది. గోదావరి జిల్లాలో ఎవరైతే ఎక్కువ సీట్లు మెజారిటీ సంపాదిస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారనే ఇది కూడా ఒక నానుడు ఉంది. గోదావరి డిస్టిక్ లో చూసుకుంటే ఓవరాల్ గా మొత్తం 35 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి ఇక్కడ. దీనిలో వైసీపీ 18 సంపాదిస్తుంటే ఎన్డీఏకి 17 మాత్రమే వస్తున్నాయి. అంటే అక్కడ కూడా ఇంకా వైసీపీకి ఒక సీట్ ఎక్కువగా కనబడుతుంది. దీన్ని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి. చూస్తే దానిలో మనం నియోజకవర్గాల వారిగా చూసుకుంటే అనపర్తి, అంటే ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది అనపర్తి. ఇది
అంతకుముందు టీడీపీ నుంచి ఉన్న అతన్నే బీజేపీ నుంచి పోటీ చేశాడు. ఆ క్యాండిడేట్ బీజేపీకి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ సరిగ్గా జరిగిందో లేదో అనే డౌట్ మీమాంసలో కూడా ఉంది. అక్కడ మొత్తానికి వైఎస్ఆర్సీపీ పాగా వేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక రాజానగరంలో కూడా టైట్ ఫైట్ నడిచినప్పటికీ కూడా రాజానగరాన్ని వైసీపీ గెలుచుకోబోతుంది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ రెండు కూడా కూటమికి రాబోతున్నాయి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ రెండు కూడా టీడీపీ గెలవబోతుంది. కొవ్వూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నిడదవోలు వైఎస్ఆర్సీపీ, గోపాలపురం వైఎస్ఆర్సీపీ, తుని వైఎస్ఆర్సీపీ, ప్రతిపాడు కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. కంప్లీట్ గా కూడా మనకు కనిపిస్తా ఉంది. అంటే ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు వస్తా ఉన్నాయి ఏంటి అసలు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ లలో మనకు కూడా కొంత ఆసక్తి నెలకొంటా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒక మ్యాజిక్ ఫిగర్ ఏపీకి సంబంధించి ఇప్పుడు 80 కావాలి. 88 ఎక్కడ కావాలి? సో 88 లో మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2-3 ప్రాంతాలకు సంబంధించి పార్లమెంట్లకు సంబంధించి మాట్లాడినప్పటికీ ప్రతి ప్రాంతంలో కూడా వైసీపీకి సంబంధించి కొంత స్కోప్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, ఒక్కసారి